వదినా, ఎలా జరిగింది గృహప్రవేశం? ఏంటదినా? బాగా జరిగిందదినా మా గృహప్రవేశం. మీదెప్పుడు? ఎల్లుండే మా గృహప్రవేశం. సంతోషం వదినా. జగనన్న దయవల్ల మన సొంతింటి కల నెరవేరింది. అవునదినా, ఇదంతా జగనన్న పుణ్యమే. సొంతింటి కల్లా ఎవరికుండదొదినా. ఇన్నాళ్ల నుంచి ఏ నాయకుణ్ణి అడిగినా అదిగో వస్తుంది ఇదిగో వస్తుంది అనడం తప్ప ఎవరిల్లిచ్చిందే లేదు. కాని జగనన్న రాగానే నా కల నెరవేర్చాడు. నాలాంటి ఎంతో మందికి న్యాయం జరగాలంటే మళ్ళీ జగనన్ననే రావాలి. ఈసారి మళ్ళీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ఖచ్చితంగా జగనన్ననే గెలిపిస్తా. ఈరోజు నా పిల్లలు సంతోషంగా చదువుకుంటున్నారంటే దానికి జగనన్నే కారణం. నేను సిద్ధం. లబ్ధి పొందిన ఎవరైనా జగనన్నకే ఓటేయాలి. జగనన్నకే నా ఓటు. లబ్ధి పొందితేనే ఓటేమన్నాడు. మనం లబ్ధి పొందాం, ఓటేస్తాం, గెలిపిస్తాం. ఏం బావా, ఎలా ఉన్నావు? ఏంటి? ఏం లేదు బావా, ఈసారి ఎలక్షన్లో మా సారు పోటీ చేస్తున్నాడు. అందుకే ఈసారి మన వర్గం అందరూ వస్తే ఆయన్ని నెగ్గించొచ్చు. అది కాదు బావా, ఈసారికి నువ్వు నాకు మాటివ్వు, మీ బతుకులు మారిపోతాయి. నీకు తెలుసు కదా బావా, జగన్ రాకముందు మా బతుకులేంటో. తెలిసి తెలిసి తప్పు చేయమంటావేంటి? ఇక నువ్వేం మాట్లాడుకో, మాటివంతే. ఈ మాటి మన బతుకులు ముందు ఎట్లా ఉండాయో తెలుసు కదా. రోడ్డు మీద పడ్డాయి. ఆ మహానుభావుడు జగన్ వచ్చాక కదరా మన తలరాతలు మారాయి. ఆ ప్రభుత్వం వచ్చి మనకి ఏం చేసింది? ఆడలాగే చెప్తాడు. ఆడికేం తెలుసు? మేం వస్తే బోలెడు చేస్తాం. చేస్తారు, చేశారు కదా బాబు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు చేశారుగా. ఏ పిల్లకైనా బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. ఏ పిల్లకైనా ఇచ్చాడా? అవును బావా. సూర్యుడు పడకుండానే పెన్షన్ మా ఇంటికి తెచ్చిస్తున్నారు. జగన్ గారి ప్రభుత్వంలో సచివాలయంలో వాలంటీర్లను పెట్టి ఇంటింటికి పెన్షన్ పంపిస్తున్నారు. అవును బావా, అవన్నీ చేశాడు బావా జగన్. అది కాదు బావా, జగనన్న వచ్చాక నా కుటుంబం లబ్ధి పొందింది బావా. ఆ రోజున నాకిల్లొచ్చిందంటే ఆయన వల్లే. ఈ రోజున నా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే బావా. అక్కడా ఇక్కడ పనిచేసుకునే నీ చెల్లి ఈ రోజు సొంతంగా మిషన్ కుట్టుకుని సంతోషంగా బతుకుతుంది బావా. ఎవరో వచ్చి ఏదో చేస్తారని నమ్మకం లేదు బావా. లబ్ధి పొందితేనే ఓటేయమన్నాడు. అదే నాయకుడి లక్షణం. నేను కష్టాల్లో ఉంటే ఉన్నాను విన్నాను అన్నాడు. నాకు చేశాడు. అందుకే ఆయనకే ఓటేస్తాను. చూడు బావా, ఆలోచించు, తర్వాత తీరిగ్గా మాట్లాడు. సరే బావా. డబ్బు కోసం గడ్డి తింటారు బావా. ఫ్యాన్ గుర్తు కోటేద్దాం, జగన్ ని గెలిపిద్దాం. మేము సిద్ధం. ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తాం, జగనన్నను గెలిపించుకుంటాం. ఇందాక మీ అన్నయ్య వచ్చాడే. ఏ ఎందుకంట? ఓట్ల గురించి మాట్లాడడానికి వచ్చాడు. ఇన్నాళ్ళకు గుర్తొచ్చావా? అద్దెకట్లకు రోడ్డు మీద పడితే ఏ అన్నా సాయం చేయలేదు. పిల్ల చదువు కోసం డబ్బులు అడిగితే డబ్బులు లేనప్పుడు చదువెందుకు అన్నాడు. మర్చిపోయావా? అవేవీ మనసులో పెట్టుకోకూడదే. నువ్వు ఇలాగే అంటావు. ఆపదలో ఉన్నప్పుడు జగనన్న దేవుళ్ళ సాయం చేశాడు. వీడేమన్నా చేశాడా? అన్నయ్య అంట అన్నయ్య. వదిలేయండి. కష్టం వచ్చిన ప్రతిసారి జగనన్నే సాయం చేశాడు. అవసరాలు తెలుసుకున్న వాళ్ళనే అన్నయ్య అంటారు. ఈరోజు ఇలా ఉన్నామంటే అంతా జగనన్న దయవల్లే. చూడయ్యా, పిల్ల చదువుల కోసం నాడు నేడని పెట్టి సంవత్సరానికి 15,000 ఇస్తున్నాడు. నేను జగనన్న ఇచ్చిన డబ్బులతో మిషన్ కొనుక్కున్నాను. మీ నాన్నకి పెన్షన్ వస్తుంది, పొద్దున్నే రేషన్ వస్తుంది. ఇలా ఒకటేంటయ్యా, ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. అది కాదయ్యా, మనకి ఈరోజు సొంతిల్లుంది. ఇలా ఉన్నామంటే ఆయనే కారణం. ఈరోజు ఈ 4 ముద్దలు తింటున్నామంటే ఆయన దయవల్లే కదా. మా స్కూల్లో ఫ్రెండ్స్ అంటున్నారు జగన్ మామయ్య లేకపోతే మనం చదువుకోలేమని. నాకు చదువుకోవాలని అనిపిస్తుంది నాన్న. నీకు కావాలంటే నేను జాబ్ చేసి బోల్డ్ డబ్బులు తెచ్చిస్తాను. మా ఫ్రెండ్స్ అందరు అంటున్నారు ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్ మామయ్యనే గెలిపించమని. మా స్కూల్ చూడ ఎంత బాగా చేశారో. ఈరోజు మా స్కూల్లో అన్ని డిజిటల్ బోర్డులే. ఇంగ్లీష్ మీడియంలో స్కూలు అందరూ ఇంగ్లీషే మాట్లాడుతున్నారు. బోల్డ్ అని చేశాడు కదా నాన్న. ఈరోజు మనలాంటి పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేస్తున్నారయ్యా. ఇన్ని చేసిన జగనన్ని మర్చిపోతే మన బతుకులకు అర్థమే ఉండదు. ఫ్యాన్ గుర్తుకే ఓటేసి జగన్ మామయ్యని గెలిపిద్దాం నాన్న. హలో. బావా చెప్పావా? బావా, మీ ఊరు పెద్ద మనుషులతో మాట్లాడుకొచ్చాను బావా. నువ్వు ఎక్కడ బావా. ఇక్కడికి వచ్చాయి. ప్రచారాలు కూడా మొదలయ్యాయి.
ఎవరు లబ్ధి పొందితే వాళ్ళకే ఓటేయమన్నాడు మన జగన్. మరి నువ్వేమంటావు? ఏమంటాను, ఎవరు లబ్ధి పొందితే వాళ్లే ఓటేయాలంటాను. అంతేగా. నమస్కారం అయ్యా. నమస్కారం. ఈసారి ఓటు ఎవరికేస్తావు? రిక్షా దొక్కుని బతుకోవండి. ఈ రోజు ఆటో నడుపుతున్నానంటే ఎవరయ్యా కారణం? మన జగన్ అన్నే కారణం అయ్యా. ఇవాళ మా అబ్బాయిని గొప్పగా చదివిస్తున్నాడయ్యా. మహానుభావుడు జగన్ అయిపోతే ఎవరికి ఎత్తామయ్యా. చూసావయ్యా, అది లెక్క. లబ్ధి పొందిన వాళ్ళు ఓటేయకుండా ఊరుకుంటారా? తీసుకోండి అయ్యా. ఏండే మనోళ్ళు మనకి సపోర్ట్ చేయకుండా వాళ్ళ గురించి మాట్లాడతారు ఏంటండే? ఏంట్రా మన వాళ్ళకే సపోర్ట్ చేయమని చెప్తున్నావేంటి? నువ్వు విషయం మర్చిపోకు. నీ కూతురు కూడా విద్యాదేవుని మీద ఫీజు రీఎంబర్స్మెంట్ మీద కాలేజీలో చదువుతోంది. అది మర్చిపోయావా? జగన్కు ఓటేస్తేనే మళ్ళీ 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 మనకి భవిష్యత్తు ఉంటుందని మేం చెప్తుంటే నా మాట వినవేంట్రా? కష్టం వస్తే తలుపు తట్టి సాయం చేస్తున్నాడు. అలా ఏ నాయకుడు చేస్తున్నాడయ్యా? మన జగన్ తప్ప. తెల్లారకుండా మనిషిని ఇంటికి పంపించి అవ్వాతాతలకి పింఛనిస్తున్నాడు. ఇంటింటికి రేషన్ పంపిస్తున్నాడు. మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం తేడా వస్తే డాక్టర్ వచ్చి వైద్యం చేసేస్తున్నాడు. ఇలా ఏ నాయకుడు చేస్తున్నాడయ్యా? పైగా లబ్ధి పొందితేనే ఓటేయమంటున్నాడు. అదే చెయ్యి, నువ్వు లబ్ధి పొందితేనే ఓటేయి. బాగా చెప్పారయ్యా. ఏమయ్యా, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం అంటావేంటి? ఇవేవి చూడలేదే ఆయన. నీకు న్యాయం జరిగితేనే ఓటేయమన్నాడు. ఎప్పుడో చేస్తానన్న పనులు ఇప్పుడు చేస్తున్నాడు. ఈ ప్రభుత్వము మహాలేటు. రే ఏంట్రా లేటు అంటున్నావు? అసలు నీకు విషయం తెలుసా? ఏ చీఫ్ మినిస్టర్ ఎక్కినా 5 సంవత్సరాలు పరిపాలన చేస్తే గాని అన్నీ సక్రమంగా ఏమీ చేయలేడు. అలాంటిది మన జగన్ గారు పరిపాలనకు వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కఠోరమైన కరోనా, ఎక్కడ పడితే అక్కడ చావులు. అలాంటి స్థితిలో నుంచి ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం అయిపోయినా సరే ఆయన ఎంత గొప్పగా చేశాడ్రా. మొత్తం వ్యవస్థ అంతా నాశనమయ్యే టైంలో వచ్చాడ్రా మన జగన్. అదే టైంలో జగన్ వచ్చాడు కాబట్టే మనమంతా బతకగలుగుతున్నాం. ఈసారి ఖచ్చితంగా జగన్నే గెలిపించుకుందాం. ఎవ్వరు ఎదురొచ్చినా ఆగేది లేదు. ఇంకా చెయ్యాల్సినవి ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. రే, పిల్లాడు పుట్టిన వెంటనే నడిచేస్తాడా? అలాగేరా ఇదిని కొంతకాలం ఓపిక పట్టాలి కదా. ఓపిక పట్టాం. ఇప్పుడు ప్రతి ఇంటికి లబ్ధి చేకూరుస్తున్నాడు. అందరికీ లబ్ధి కలుగుతుంది. ఇంకేం చెయ్యాలరా? ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి చేస్తాడ్రా? చెప్పరా. అదే మా ప్రభుత్వం వస్తే వెంటనే తొందరగా చేసేస్తుంది. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయన ఎప్పుడన్నా ఇలా గుర్తుండే పథకాలు చేశాడా? ఒక్క పథకం చెప్పరా. ఆయన చేసిన ఒక గుర్తుండిపోయే పథకం చెప్పరా. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని జగన్కి ఓటేసి జగన్ గెలిపించండిరా. భవిష్యత్తు బాగుంటది. నేనేమన్నా తప్పు చేస్తున్నానా? నేను ఆ పార్టీలో లేకపోయినా నా కూతురు చదువుకి డబ్బు ఇచ్చాడు. బావా, నువ్వెన్ని చెప్పినా మేం జగన్మోహన్ రెడ్డికే ఓటేస్తాం. బావా, నీ గుండెల మీద చేసుకుని చెప్పు. నీకు నీ కుటుంబానికి మంచి జరిగిందో లేదో చెప్పు బావా. నీకు నమ్మకం కుదిరితేనే ఓటేయ్. ఎవ్వరి గురించి ఆలోచించొద్దు. మేం సిద్ధం. నువ్వు సిద్ధమేనా? ఒక్కసారి ఆలోచించు బావా. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది? కస్టమర్లు వస్తున్నాడు. రేటు కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది. మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి? లేదు, కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.